నటుడు సుమన్ తెలుగు తెరకు పరిచయమైన తొలి చిత్రం తరంగిణి. ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన విశేషాలను ఒకసారి చూద్దాం. తరంగిణి చిత్రానికి ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఆయన కెరియర్ లో కూడా ఇది తొలి చిత్రాలలో ఒకటి. ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై కె రాఘవ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 5, 1982న విడుదలైంది. ఆ కాలంలో కొత్త నటీనటులతో రూపొందించిన ఈ సినిమాను నిర్మాత కె రాఘవ చాలా పరిమితమైన బడ్జెట్ తో నిర్మించారు. అప్పట్లో సుమన్ వంటి కొత్త హీరోలకు రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువగా ఉండేది. ఈ చిత్రం కేవలం తక్కువ బడ్జెట్ తో నిర్మితమైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి కొన్ని రేట్లు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టింది. ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై వచ్చిన సినిమాల్లో ఇది అత్యధిక లాభాలు గడించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా అనేక కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. తరంగిణి చిత్రంలో సుమన్ హీరోగా నటించగా ఆయనతో పాటు భానుచందర్, శ్యామల గౌరి, పూర్ణిమ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. సహనటులుగా గొల్లపూడి మారుతీరావు, పిఎల్ నారాయణ, కాకినాడ శ్యామల వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి జేవి రాఘవులు సంగీతం అందించారు. ఇందులో తరంగిణి ఓ ఓ ఓ తరంగిణి అనే టైటిల్ సాంగ్ చాలా ప్రజాదరణ పొందింది. ఇది ఒక డ్రామా ఎంటర్టైనర్. ఇందులో రాంబాబు అనే పాత్రలో సుమన్ కళాశాల విద్యార్థి తన సహచరి తరంగిణిని ప్రేమిస్తాడు. అయితే వీరి వివాహ బంధం రాంబాబు అనారోగ్య కారణంగా ఎదురయ్యే మలుపుల చుట్టూ తిరుగుతుంది. వాస్తవానికి సుమన్ నటించిన ఇద్దరు కిలాడీలు అనే సినిమా ముందుగా ప్రారంభమైనప్పటికీ తరంగిణి చిత్రం ఆయన మొదటి తెలుగు సినిమాగా విడుదలైంది. ఈ సినిమా విజయంతో సుమన్ రాత్రికి రాత్రే స్టార్ గా ఎదిగారు.